ఆంధ్రప్రదేశ్ లో త్వరలోనే జరగనున్న అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికలు అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ కు లైఫ్ అండ్ డెత్ గా మారాయి. అదే సమయంలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి నవ్ ఆర్ నెవర్ అన్నట్టుగా పరిస్థితి ఉంది. ఈ క్రమంలో ఎన్నికలకు ఇంకా సమయం ఉండగానే నాయకులు ప్రజల్లోకి వస్తున్నారు, సభలు పెడుతున్నారు, విమర్శలు గుప్పించుకుంటున్నారు, ఒకరిపై ఒకరు వ్యక్తిగతంగా కూడా దూషణలకు దిగుతున్నారు. ఇక తాజాగా కీలక నేతల నోటి నుండి సినిమా డైలాగులు కూడా వస్తున్నాయి. దీంతో రాజకీయాలు ఎటు పోతున్నాయో వాదన వినిపిస్తోంది. తాజాగా గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో నిర్వహించిన వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సినిమా డైలాగ్ పేల్చారు. వచ్చే ఎన్నికల్లో పార్టీని గెలిపించుకునే బాధ్యత యువత వాలంటీర్లపైనే ఉందన్న ఆయన స్లీవ్స్ మడత పెట్టి పోరాటంలోకి దిగండని వ్యాఖ్యానించారు. దీనిని వేదికపైనే చేసి చూపించారు. అయితే దీనికి కొనసాగింపుగా ప్రధాన ప్రతిపక్షం టీడీపీ నుంచి కౌంటర్ వచ్చింది. టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీరు చొక్కాలు మడత పెడితే ప్రజలు మీ కుర్చీలు మడత పెట్టేందుకు రెడీగా ఉన్నారని వ్యాఖ్యానించారు. ఇక ఆయన కుమారుడు మాజీ మంత్రి నారా లోకేష్ కూడా విజయనగరం జిల్లాలో నిర్వహించిన శంకారామ సభలో అదే తరహాలో డైలాగులు పేల్చారు. ముఖ్యమంత్రి జగన్ చొక్కాలు మడత పెట్టాలని అంటున్నారు, మేము ఆయన కుర్చీని మడత పెట్టి ఇంటికి పంపిస్తాం అని నారా లోకేష్ వ్యాఖ్యానించడమే కాదు, వేదికపైనే ఉన్న కుర్చీని మడత పెట్టి చూపించారు. ఇది ఆ పార్టీ నాయకుల్లో సంతోషం కలిగించింది. పార్టీ నాయకులు యువతలో ఉన్న ఆవేశాన్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసేందుకు సినిమా డైలాగులు చెప్పడం కొత్త కాదు. గతంలో అన్నగారు ఎన్టీఆర్ హయాం నుంచి కూడా సినిమా డైలాగులు రాజకీయ నేతల ప్రచారంలో ఉన్నాయి. కానీ ఇవి ప్రత్యర్థి వర్గాల మధ్య వివాదాలు, విద్వేషాలు పెంచి పోషించేలా ఎప్పుడూ లేదు. ఈ నేల నీది, ఈ ఆత్మ గౌరవం నీది, ఢిల్లీ పెద్దల కాళ్ల ముందు దోసిలొగ్గుతావా అంటూ అప్పట్లో ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ వివాదం కాలేదు. ఆలోచన దిశగా ఓటర్లను ముందుకు నడిపించింది. ఫలితంగా 1983లో జరిగిన ఎన్నికల్లో ఏకపక్ష విజయం టీడీపీని వరించింది. కానీ రాను రాను సినిమా డైలాగులు రెచ్చగొట్టేలా ఉంటున్నాయనే వాదన అందరికీ తెలిసిందే. ముఖ్యంగా గుంటూరు కారం సినిమాతో తెర మీదకు వచ్చిన మడత డైలాగులు రాజకీయ పార్టీలు తమ వనరుగా మార్చుకున్నాయి. దీనివల్ల పార్టీల నాయకులు ఎలా ఉన్నా క్షేత్రస్థాయిలో ఆయా పార్టీల యువత రెచ్చగొట్టుకుని విధ్వంసాలకు, ఘర్షణలకు దిగితే ఎవరు బాధ్యులు అనేది ప్రధాన ప్రశ్న. రాజకీయాల్లో సవాళ్లు, ప్రతి సవాళ్లు మామూలే అయినా అవి ఆరోగ్యకరంగా అందరూ హర్షించేలా ఉండాలి. కానీ ఇప్పుడు నేతల మధ్య సాగుతున్న మాటల యుద్ధాలు ఉద్రేకాన్ని మరింత రెచ్చగొట్టేలా ఉండడం గమనార్హం. For more interesting updates, do like, share and subscribe to Volga News.